రెండో పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం. 2 కొరింథీ పత్రిక 7:2 లేదా మొదటి వచనం, 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము అనేసి అన్నాడు. పరిశుద్ధతను ఎలా చేయాలి అంటే, మనకు వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అనేసి అన్నాడు. దేవుని యొక్క భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. చేసుకొనొచ్చు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఎందుకు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనేసి. అంటే పరిశుద్ధతలో మనము సంపూర్తి చేసుకోకపోతే ప్రభువును చూడలేము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అనేసి అన్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేము. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. కాబట్టి ప్రభువును చూడాలి అంటే పరిశుద్ధత ఉండాలి. దేవునితో ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధుల గుట్టయే దేవుని యొక్క చిత్తం. దీనికి ఇంకా వివరిస్తూ ఏమనేసి అంటున్నాడు అంటే, జారత్వములకు దూరంగా, జారత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే పరిశుద్ధత పాడవడానికి మూల కారణం ఏదేనంటే జారత్వం. ఇప్పుడు ఆ వచనాన్ని మరొకసారి చదువుదాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో, మీరు పరిశుద్ధుల గుట్టయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం అనేసి అన్నాడు. ఈ పరిశుద్ధతని పాడు చేసేది జారత్వం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, జారత్వం అన్నది పరిశుద్ధతని మొత్తాన్ని పాడు చేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి, జారత్వమునకు దూరంగా పారిపోవుడి, మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపలే ఉన్నది గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అనేసి ఉంది. అంటే జారత్వం చేసేటటువంటి వాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. ఈ జారత్వము అంటే ఏమిటినంటే, వివాహం చేసుకోకుండా అక్రమంగా మనము నడుచుకున్నట్లయితే దాన్ని జారత్వం అనేసి అన్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇంకా అక్రమంగా నడుచుకుంటే దాన్ని వ్యభిచారం అనేసి అన్నాడు. అంటే వివాహం చేసుకోకుండా జరిగేదాన్ని జారత్వం అనేసి అన్నాడు. ఈ జారత్వం వలన పరిశుద్ధత అనేది పోద్ది. జారత్వం అనేది పరిశుద్ధతను పాడు చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, శరీర కార్యాల్లో ఒకదాన్ని వివరించాడు.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత. మీరు గమనించండి, ఇక్కడ లిస్ట్ చెప్పాడు. ఇందులో మొదటిది ఏది అంటే జారత్వం. శరీర కార్యాలలో మొట్టమొదటిది జారత్వాన్ని గురించి వివరించాడు. కాబట్టి జారత్వం అన్నది పరిశుద్ధతని పాడు చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే విషయాన్ని చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కూడా స్టార్టింగే జారత్వాన్ని గురించి మాట్లాడాడు. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిస్థితులకు తగినది అనేసి అన్నాడు. దేన్ని ఎత్తకూడదు అంటే జారత్వము, అపవిత్రత, లోభత్వము ఇలాంటి యొక్క పేర్లను ఎత్తకూడదు అంట. అది పరిస్థితులకు తగదు అనేసి అన్నాడు. అది పరిస్థితులకు తగదు, అది పరిస్థితులను పాడు చేసేవి. అవి జారత్వం గాని, అపవిత్రత గాని, లోభత్వం గాని అవి పరిశుద్ధతను పాడు చేసేవి. అవి పరిస్థితులకు తగదు అనేసి అన్నాడు. కాబట్టి పరిస్థితులు దాని విషయంలో చాలా దూరంగా ఉండాలి, చాలా దూరంగా ఉండాలి. జారత్వం అనేది పరిశుద్ధుల మధ్య ఉండకూడదని పౌలు గారు గట్టిగా ఖండించాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ జారత్వాన్ని గురించి పౌలు గారు వాళ్ళని ఖండించడం జరిగింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీ ప్రాంతంలో అది మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు అనేసింది. కొరింథీ ప్రాంతంలో జారత్వాన్ని గురించి గొప్ప పేరు ఉంది అనంట. వదంతి అనంటే గొప్ప పేరు. మీ ప్రాంతంలో జారత్వం కలదని వదంతి కలదు, జారత్వం ఉన్నదని వదంతి కలదు అనేసి అన్నాడు. వదంతి అంటే గొప్ప పేరు ఉంది అంట కొరింథీ ప్రాంతంలో, కొరింథీ ప్రభు సంఘంలో. సంఘంలోనే జారత్వం జరుగుతుంది. సంఘంలోనే జారత్వం జరుగుతుంటే ఆ జారత్వం చేస్తున్న వాళ్ళని సంఘంలో నుంచి వేయాలి వాక్య ప్రకారంగా. అయితే ఎక్కడైతే జారత్వము జరుగుతుందో అతన్ని గుర్తించినప్పుడు సంఘంలో నుంచి బయట గెంటేయాలి. కొరింథీ ప్రాంతంలో అది జరగట్లేదు. సంఘంలో జారత్వము జరుగుతుంది, అది అన్యజనుల్లో కూడా జరగదు అలాంటి ఒక జారత్వం. ఎంతేలాంటి జారత్వం అంటే తన తండ్రి భార్యను తన కొడుకు ఉంచుకున్నాడంట. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేసాడు. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అనేసి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య అంటే పిన్నిని, తండ్రి చేసుకున్నటువంటి రెండవ భార్య అనుకుంటా, పిన్నిని ఉంచుకున్నాడట. అంటే ఎంత దుర్మార్గం జరుగుతుంది. అలాంటి యొక్క దుర్మార్గుడిని మీలో నుంచి వెలివేయండి అనేసి అన్నాడు. అలాంటిది పరిస్థితులకు తగదు. జారత్వం అనేది సంఘంలో జరగకూడదు. కాబట్టి మీరు అలాంటి యొక్క వ్యక్తిని మీరు ఇంకా వెలివేయకుండా, అలాంటి యొక్క వ్యక్తిని వెలివేయకుండా మీరు ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తాడు 2వ వచనంలో. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీరు ఇంకా వెలివేయలేదు అని గద్దిస్తున్నాడు. అలాంటి ఒక వ్యక్తిని మీరు వెలివేయాలి, సంఘంలో నుంచి బయట గంటేయాలి. సంఘంలో జారత్వం జరగకూడదు, అది పరిస్థితులను పాడు చేస్తుంది. పరిస్థితులను పాడు చేసేది కాబట్టి పరిస్థితుల గుట్టే అని చెప్పి అనగా జారత్వంకు దూరంగా పారిపోతే దేవుని చిత్తం అనేసి అన్నాడు. పరిశుద్ధతను పాడు చేసేది జారత్వం. జారత్వం విషయంలో చాలా దూరంగా ఉండాలి. 13వ వచనంలో దుర్మార్గుడు అనేసి అన్నాడు ఆయన్ని. ఎవరిని అంటే జారత్వం చేసిన వాడిని. అదే కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అనేసి అన్నాడు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు లోపటి వారిని అంటే సంఘంలో ఉన్నవారిని, మీరు అనే సంఘం,
సంఘంలో ఉన్న వారికి తీర్పు తీర్చొచ్చు. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి తీర్పు తీర్చవచ్చు. కానీ అనేక మంది ఏమనేసి చెప్తారు అంటే ఆ తోటి సహోదరుడికి తీర్పు తీర్చకూడదు అనేసి అంటాడు. తప్పు చేస్తే వాక్యం ఇలా ఉంది అని చెప్పటమే తీర్పు తీర్చటం. వాక్యము మనల్ని ఏం చేస్తుంటే వాక్యమే తీర్పు తీరుస్తుంది, మనం తీర్పు తీర్చాము, వాక్యమే తీర్పు తీరుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ జారత్వం చేసిన వాడిని అక్కడే ఉండనిచ్చి ఎవరు కూడా గెంటేయట్లేదనంట. వాళ్ళు ఇంకా ఉప్పొంగుతున్నారే కానీ అలాంటి వాళ్ళని ఎంత మాత్రమో మీరు గంటి వేసిన వాళ్ళు కాదు అనేసి అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమని తెలియజేసాడు అంటే 13వ వచనంలో, మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనుక ఆ దుర్మార్గుడిని మీలో నుండి వెలివేయుడి అనేసి అన్నాడు. అతను దుర్మార్గుడు అనేసి అన్నాడు. అలాంటి ఒక దుర్మార్గుడిని మీలో నుంచి బయట వెలివేయండి అనేసి అన్నాడు. కాబట్టి జారత్వానికి ఏం చేయాలి అంటే దూరంగా ఉండండి అని తెలియజేశాడు. ఒకసారి చూడండి, అదే కొరింథీ పత్రికలో 18వ వచనం, 6వ అధ్యాయం 18వ వచనం. ఇందాక చదువుకున్నాం, మరొకసారి చదువుదాం. 6వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం, 18వ వచనం. అది జారత్వమునకు దూరంగా పారిపోండి అనేసి అన్నాడు అందులో. కాబట్టి జారత్వము జరగకూడదు అనేసి అంటే దానికి పరిష్కారం ఒకటే. ఆ పరిష్కారాన్ని కూడా వివరించాడు. ఆ పరిష్కారం ఏమిటినంటే 7వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆ పరిష్కారాన్ని వివరించాడు. జారత్వము ఆగిపోవాలి అంటే ప్రతి వ్యక్తికి సొంత భార్య ఉండాలి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అనేసి అన్నాడు. దానికి పరిష్కారాన్ని వివరించాడు. చదువుదాం 7వ వచనం. మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి అది సొంత భర్త ఉండవలెను అనేసి అన్నాడు. ఈ జారత్వాన్ని ఆపేయాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సొంత భార్య సొంత భర్త ఉండాలి. ఒకవేళ నేను పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి ఇప్పుడే అవసరం లేదు అనేసి అంటే స్త్రీని ముట్టకుండుట మేలు అనేసి అన్నాడు. స్త్రీని ముట్టకుండా ఉండాలి, స్త్రీని ముట్టకుండా ఉండుట మేలు అనేసి అన్నాడు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. పెళ్లికి ఆలస్యం చేస్తే స్త్రీని ముట్టకూడదు పురుషుడు, అది మేలవుద్ది. ఎందుకంటే జారత్వానికి దూరంగా ఉంటాడు, కాబట్టి జారత్వానికి దూరంగా పారిపోతున్నాడు అలాంటి ఒక వ్యక్తి. కాబట్టి ఇందులో మనం గ్రహించాల్సింది ఏమిటంటే దేవునికి చిత్తం పరిశుద్ధులగుటే అని చెప్పి అనగా జారత్వమునకు దూరంగా ఉండటే, అంటే జారత్వం నుంచి ప్రతి వారం కూడా దూరంగా ఉండటమే దేవునికి చిత్తం అని వివరించాడు. ఇది మొదటిది. పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటే దేవునికి చిత్తం. రెండవది 4-5 వచనాల్లో అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇంకా దేవుని చిత్తాన్ని వివరిస్తున్నాడు. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాస అనేస్తున్నాడు. కామాభిలాస, కామ కోరికలు, కామాభిలాస కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. అంటే తన యొక్క ఘటము అంటే శరీరం, తన యొక్క ఘటము పరిశుద్ధత యందు ఘనత యందు, పరిశుద్ధత యందు ఘనత యందు కాపాడుకొనుటే తన యొక్క ఘటమును. ఘటం అనేసి దేని అన్నాడు అంటే శరీరం లేదా దేహం. తన ఘటమును కాపాడుకొనుటే, ఎరిగి ఉండుటే అనేసి అన్నాడు. ఎట్లు కాపాడుకొనవలెనో
అది ఎరిగి ఉండుటే. ఎట్లు కాపాడు కొనవలెనో ఎరిగి ఉండుటే. ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అని అంటారు. దేన్ని కాపాడుకోవాలని అంటే ఘటము అనేసి దేని అన్నాడు అంటే శరీరం, దేహాన్ని కాపాడుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఘటం అని వివరించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు అది మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అనేసి అన్నాడు. మంటి ఘట్టము అనేసి దేని అన్నాడు అంటే మా యొక్క శరీరం, మా యొక్క దేహాన్ని మంటి ఘట్టం అనేసి అన్నాడు. అంటే మా యొక్క మంటి ఘట్టంలో దేవుని యొక్క ఐశ్వర్యం కలదు అనేసి అన్నాడు. అంటే మంటి ఘట్టము అంటే దేహము లేదా శరీరం. ఈ శరీరాన్ని 2 విషయాలు కాపాడుకోవటానికి ఎరిగి ఉండాలి. పరిశుద్ధత యందు, ఘనత యందు. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తం. దేని చేస్తే పాడవుద్ది, దేని చేస్తే పాడవదు అని తెలుసుకొని ఉండటమే దేవుని చిత్తం అనంట. దేన్ని కాపాడుకోవాలి అంటే తన యొక్క శరీరాన్ని, తన యొక్క దేహం, పరిశుద్ధత యందు, ఘనత యందు. ఈ 2 విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ దాని గురించి తెలుసుకొని ఉండటమే దేవుని యొక్క చిత్తం. దాని గురించి తెలుసుకొని ఉండటమే దేవుని యొక్క చిత్తం. అలా తెలుసుకొని ఉండటం అంటే అక్కడ పైన వివరించాడు. ఏమనేసి అన్నాడు అంటే, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక అనేసి అన్నాడు. వీటి యందు మనం నడుచుకోకూడదు అని తెలుసుకొని ఉండటమే దేవుని యొక్క చిత్తం. దాని యందు మనం కామాభిలాష యందు నడుచుకోకపోతే పరిశుద్ధత యందు, ఘనత యందు మన యొక్క దేహాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటము అది దేవుని యొక్క చిత్తం అంట. ఇది 2వది. 3వది అదే 5వ అధ్యాయంలో 16-18 వచనాలు. అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనాల్లో ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించడం దేవుని చిత్తం. 5వ అధ్యాయము 16-17-18 వచనాలు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తం అనేసి అన్నాడు. అంటే ప్రతి విషయమునందు అంటే అన్ని పరిస్థితుల్లో కూడా మనము ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాకుండా మనం శ్రమల్లో ఉన్నను, మనము దీవింపబడకపోయినను అన్ని పరిస్థితుల్లో కూడా అంటే అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాల్లో చెల్లించడము దేవుని చిత్తం. అన్ని విషయంలో అంటే మనకు అర్థం కావడానికి ఒక 2 సందర్భాలు చదువుదాం. 2 సందర్భాలను చదువుదాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. హబక్కుకు గ్రంథం. ఈ హబక్కుకు యొక్క ప్రవక్త ఏమని తెలియజేస్తున్నాడు అంటే అన్ని పరిస్థితుల్లో నేను కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాను అనే ఒక విషయాన్ని తెలియజేస్తాడు. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి. అన్ని వేళ దేవుని యందు నేను సంతోషిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పల్లింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను,
సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని తెలియజేశాడు. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు అన్నది వారి యొక్క పంట, యూదులు తాము పండించేటటువంటి పంట. ఆ పంటలలో ఆ అంజూరపు చెట్టు పూయకుండినను అనేసి అన్నాడు. అంటే ఆ యొక్క పూతలు అనేది రాకపోయినా గాని ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను అనేసి అన్నాడు. వారి యొక్క వ్యవసాయము ఏది అంటే అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు ఇలాంటివి, ఇంకా గొర్రెలు, తర్వాత పశువులు, ఇలాంటివి యూదుల యొక్క పంట, అంటే యూదుల యొక్క ఆస్తి అన్నది ఇక్కడ చెప్పబడింది. ఈ హబాకుకు ఎవరనంటే ఇశ్రాయేలుడు కాబట్టి, యూదుడు కాబట్టి, వీరి యొక్క వ్యవసాయపు పంట గాని, వీరి యొక్క ఆస్తి పాస్తులు ఏదైనా ఉందనంటే ఇవి. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకుండినను, చేరులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను. గొర్రెలు వాళ్ళ యొక్క ఆస్తి. యోబు విషయంలో మనం చూస్తూ ఉంటాం. యోబు యొక్క ఆస్తిలో పశువులు, గొర్రెలు, ఒంటెలు ఇలాగూ వారి యొక్క ఆస్తి, యూదుల యొక్క ఆస్తి అవి. గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించదను అనేసి అన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము దీవింపబడినప్పుడు మాత్రమే కాకుండా అన్ని పరిస్థితుల్లో శ్రమలో ఉన్నా కూడా ఎగ్జాంపుల్ గా యోబు గారు శ్రమలో ఉన్నాడు. శ్రమలో ఉండి తాను దేవుణ్ణి ఏం చేశాడు అంటే యెహోవా నామం స్తుతి కలుగును గాక అనేసి అన్నాడు. అదే యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21-22 వచనాలు. 21-22 వచనాలు. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అనేసి అన్నాడు. ఆ యోబు విషయంలో మనము ఇలా చెప్పుకుంటే ఇది అవ్వదు, కానీ ఎవడైనా అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తికి అడిగితే అలాంటి ఒక పరిస్థితులు ఎలా ఉంటాడో మనం ఆలోచన చేయాలి. ఇక్కడ యోబు యొక్క 10 మంది కుమారులు లేరు. ఒకేసారి 10 మంది కుమారులను ఒకేసారి చనిపోయారు. తమ యొక్క ఆస్తి మొత్తం పోయింది. ఆస్తి లేదు, తర్వాత తన యొక్క 10 మంది కుమారులు లేరు. లేకున్నా తాను ఎలాగున్నాడు అంటే దేవుడిచ్చాడు. నా తల్లి గర్భమందు నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా తిరిగి వెళ్తాను. దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు. దేవుని యొక్క నామం స్తుతి కలుగును గాక అనేసి అనగలిగాడు. మనం అనగలుగుతామో లేదో తెలియదు. తండ్రిని కోల్పోతేనే ఎంత ఇబ్బంది ఉంటుందో అందరికీ అనుభవించిన వారికి తెలుసు ఎలాంటి ఒక బాధ ఉంటుందో. పిల్లలే మనకు వారసులు అని మనము వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటాం. అలాంటి యొక్క పిల్లలే లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆలోచన చేయాలి. అది అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాడికైతే ఇంకా ఆ యోబు యొక్క స్థితిలోనికి ఆలోచించగలుగుతాడు. ఒకేసారి 10 మంది కుమారులు పోతే, ఒకేసారి 10 మంది కుమారులు చనిపోతే అయినా కూడా ఎలాంటి యొక్క మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నాడు అంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు. నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చి నేను దిగంబరిగానే తిరిగి వెళ్తాను. దేవుని యొక్క నామం యెహోవా నామం స్తుతి నొందునుగాక అనేసి అన్నాడు. అంటే యోబు తన యొక్క ఏ విషయంలో కూడా తను దేవుని మీద నేరం మోపలేదు. ఈ సంగతుల్లో ఏ విషయం అందునో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు అనేసి అన్నాడు. దేవుడు నాకు ఏ అన్యాయం చేయలేదు అనేసి అన్నాడు. అలా అనగలిగాడు.
అలా అనగలగడానికి గల కారణం ఏమిటంటే యోబు కలిగినటువంటి విశ్వాసం, అది దేవుని మీద కలిగినటువంటి విశ్వాసం. కాబట్టి దేవుని యొక్క చిత్తము ఏంటంటే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించటము దేవుని యొక్క చిత్తం. ఇది మూడోది. నాలుగోది, సమయం కూడా అయిపోయింది, నేను ముగించిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట అది దేవుని చిత్తం అనేసి ఉంది. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయాలంట. మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం అంట. అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించాలి. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. అజ్ఞానముగా మాట్లాడేటటువంటి వారు ఎవరునంటే ఏమి తెలియకుండా మాట్లాడేటటువంటి వాడు అజ్ఞానుడు. దీనికి అర్థం కావడానికి ఒక వచనాన్ని ఇందాక చదివేమో మరొకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక చిన్న బిట్టు ఉంది. ఆ బిట్లో ఏమని తెలియజేస్తాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో 18వ వచనం చూడండి. ఆ వచనం కాదనుకుంటా, ఆ వచనం కాదు, ఇందాక చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం కదా, అది కూడా కాదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అదే పేతురు పత్రిక 14-16 వచనాల్లో ఇందాక చదువుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-16 వచనం ఇందాక చదువుకున్నాం. అందులో మధ్యలో చిన్న బిట్టు ఉంది. ఆ బిట్టు మనం గ్రహించినట్లయితే ఈ అజ్ఞానంగా మాట్లాడేటువంటి వారు ఎవరో మనకు అర్థమవుద్ది. మీరు పూర్వపు అది అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అనేసి అన్నాడు. ఇక్కడ గమనించాలి, మీ పూర్వపు అజ్ఞాన దశలో అనేసి అన్నాడు. అంటే మనము దేవునిలోనికి రాకముందు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని అజ్ఞానంతో పోల్చాడు. అజ్ఞాన దశ అనేసి అన్నాడు. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఎవరు అజ్ఞానులు అంటే దేవునిలోనికి రానటువంటి వాడు, దేవుని గురించి తెలియనటువంటి వాడు అజ్ఞానుడు. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం అనేసి అన్నాడు. ఇప్పుడు అజ్ఞానులు దేవుని గురించి తెలియనటువంటి వాడు తెలిసినట్టు మాట్లాడకూడదు, తెలియనటువంటి వాడు తెలిసినట్టు మాట్లాడకూడదు. అలా ఒకవేళ మాట్లాడినట్లయితే మీకు అసలు విషయం తెలియదు, అసలు విషయం ఇది అని మనము తెలియజేసి అతన్ని నోరు ముగించాలని అంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన
తమలోనున్న అది అజ్ఞానము అనేసి అన్నాడు. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిస్తున్నారు. 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి అనేసి. అంటే ఈ యొక్క అన్యజనులైనటువంటి వారు దేవుని విషయంలో వచ్చి ఏదైనా తెలిసినట్టు మాట్లాడినట్లయితే, అతనికి ఏం తెలియదు, తెలియకుండానే తెలిసినట్లు మాట్లాడినట్లయితే అతనికి మనం సమాధానం చెప్పి నోరు మూయించాలి. అలా మూయించటము దేవుని యొక్క చిత్తం. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించటమే దేవుని యొక్క చిత్తమునంట. అయితే అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులకు నోరు మూయించటము అంటే వాదనలు పెట్టుకొని కాదు. ఈ సమాజంలో ఎలా జరుగుతుంది అంటే వాదనలు, అంటే సోషల్ మీడియాలో అయితే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. వాదనలు పెట్టుకుంటున్నారు. వాదనలు బట్టి అతని యొక్క నోరు మూయించలేము. అతడు తగ్గడు, యువతలవాడు తగ్గడు వాదన విషయంలో. వాదన కాకుండా ఎలా నోరు మూయించాలి అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో అతను మాట్లాడిన దానికి మనం సమాధానం చెప్పి, ఎలా సమాధానం చెప్పాలో అక్కడ వివరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అంటే కారణం లేదా ప్రశ్న అడిగేటటువంటి వానికి, హేతు అడిగేటటువంటి వానికి, ప్రతి వానికి, మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి అనేసి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సమాధానం అనేది చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సమాధానం చెప్పే ఒక విధానాన్ని కూడా చెప్పాడు. ఎలాగనంటే సాత్వికముతో భయముతో సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని మనం ఏం చేస్తున్నామంటే తప్పిపోతున్నాం. సాత్వికంతో చెప్పట్లేదు, దేవుని భయంతో చెప్పట్లేదు, వాదన పెట్టుకుంటున్నాం. అలా వాదన పెట్టుకుంటే అవతల వ్యక్తి తప్పు అయినా కానీ ఒప్పుకోడు. వాదన పెట్టుకోకుండా సాత్వికముతో దేవుని భయముతో అతనికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా మనం ఉండేటట్లుగా జాగ్రత్త చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే గ్రంథాన్ని, దేవుని చిత్తాన్ని మనము సంపూర్ణంగా గ్రహించినట్లయితేనే అలా చెప్పగలుగుతాం. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోకుండా అవతల వ్యక్తికి సమాధానం చెప్పలేం. కాబట్టి అలా అతను అడిగినటువంటి ప్రశ్నకు మనము సాత్వికముతో దేవుని భయముతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటే అవతల వ్యక్తి నోరు మూసుకుంటాడు. అది దేవుని యొక్క చిత్తం. అలా మనము దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినట్లయితే శాశ్వతంగా ఉంటామనంట. నిరంతరం ఉంటాడు అనే ఒక విషయం తెలియజేశాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం కాదు, 17వ వచనం. వచనంలో లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి గాని దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరం నిలుచును అనేసి ఉంది. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటటువంటి వాడు నిరంతరం నిలుచును అనే విషయం. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న ఆ యొక్క చిత్త ప్రకారంగా జరిగించాలి. అలా జరిగిస్తూ ఉంటే జరిగించేటటువంటి విషయాలు 4. పరిశుద్ధులు అవ్వాలి. తర్వాత పరిశుద్ధ యందు ఘనత యందు మన యొక్క దేహాన్ని కాపాడుకోవాలి. ప్రతి విషయము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నాడో, జ్ఞానం లేక మాట్లాడుతున్నాడో, అజ్ఞానంగా ఎవరైతే మాట్లాడుతున్నాడో అతని యొక్క నోరు అన్నది సమాధానం చెప్పి మూయించాలి. ఆ సమాధానం చెప్పే విషయంలో కూడా సాత్వికము, దేవుని యొక్క భయంతో. కాబట్టి ఈ విషయాలను మనం దృష్టిలో ఉంచుకొని దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నిరంతరము ప్రతి వారం కూడా నిలిచి ఉండాలని మీ అందరికీ మనం చేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో విన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను.